హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో పచ్చిమిరపకాయ టమోటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎన్ని రకాల కూరలు ఉన్నా కూడా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే తృప్తిగా తిన్న ఫీలింగ్ వస్తుంది. మీలో ఎవరైనా చట్నీ లవర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చట్నీ చేసుకున్నామంటే అన్నం మొత్తం ఈ చట్నీతోనే తింటాము. చట్నీ కోసం ముందుగా పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే పాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక 10 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో చిట్లకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఉడికించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఉడికించుకోవాలి. టమాటాలు కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి లిడ్తో కవర్ చేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ ఆవిరికి కొత్తిమీర చింతపండు అన్నది బాగా మగ్గిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా పచ్చిమిరపకాయలని చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు ధనియాలు, నువ్వులు, జీలకర్రని బాగా దంచుకోవాలి. మెత్తని పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేదు అంటే మిక్సీకైనా వేసుకోండి. ఆ తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ సాల్ట్, పచ్చిమిరపకాయలు అన్నవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4 చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసి బాగా దంచుకోవాలి. చిన్నుల్లిపాయ యాడ్ చేయడం వల్ల పచ్చడి అన్నది మనకి బాగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసి దంచుకోవడమే. ఆనియన్ అన్నవి పెద్ద పెద్ద ముక్కలుగా యాడ్ చేసాము అంటే మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ బాగా రుచిగా ఉంటాయి. అంతే అండి, సింపుల్గా మనకి టమాటా పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.